సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, ఈ అధ్యాయాన్ని క్షుణ్ణంగా గమనిస్తే పౌలు గారికి ఎదురైన శ్రమల గురించి వ్రాస్తూ ఆ శ్రమలు సంఘానికి ఎంతో జీవాన్ని కలగచేస్తాయని తెలియచేస్తున్నాడు. అయినప్పటికీ ఆయనకు కలిగిన శ్రమలని, ఇబ్బందుల్ని, హింసల్ని, కరువుల్ని, ఉపద్రవాలని చూడక దేవుడు సన్నిధిలో అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను అని తెలియచేస్తా ఉన్నాడు. దాని కింద వచనాన్ని మనం క్షుణ్ణంగా గమనిస్తే పౌలు గారు అంటున్నాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకు కనపడేవంతా కూడా ఎప్పటికీ శాశ్వత కాలం ఉండవు. మనకు కనపడని ఉన్నవి వాటిని మనం చూస్తే అవి నిత్యము ఉంటాయి అంటున్నాడు. అనగా ఈ భూమి ఇప్పుడు మనకు కనపడుతుంది, ఆకాశం, పంచభూతములు కనపడతాయి. అయితే ఇదంతా కూడా నశించిపోతుంది, మిక్కుటమైన మహావేంద్రముతో అగ్నితో రగులుకొని నాశనమైపోతాయి. కానీ మన దేవుడు కనపడడు, ఆయన అదృశ్యుడు. పరలోకం కనపడదు, అది అదృశ్యమైన పట్టణం. దేవదూతలు కనపడరు, వారు అదృశ్యులు. నరకం కూడా కనపడదు, అది అదృశ్యమైనది. అయితే అవి నిత్యము ఉండవా? ఆయన నిత్యము ఉండడా అంటే వారు నిత్యము ఉంటారు, అందుకనే వారు అదృశ్యంగా ఉన్నారు. కాబట్టి అదృశ్యమైనవి ఉన్నవని ఎరిగి ఆ అదృశ్యమైన వాటినే దేవుని పిల్లలుగా ఆత్మ సంబంధమైన నేత్రములతో వెలిగింపబడిన మనోనేత్రములు కలిగిన వారమై వాటిని నిదానించి చూచే వారంగా మనం మార్చబడాలి. కనుక మీ మనోనేత్రములు వెలిగింపబడినట్లు ప్రభు సన్నిధిలో మీరు బహుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. భక్తులు ఎందరో అదృశ్యమైన వాటిని చూశారు. వారి వలె మనం వారి యొద్ద పాటలు నేర్చుకుని వారి వలె అదృశ్యమైన వాటిని చూచినట్లుగా మనకు ప్రభు సహాయం చేయునుగాక. మొట్టమొదటి మాట మనం గమనిస్తే అపోస్తుడైన పౌలు గారి గురించే వ్రాయబడి ఉన్నది. ఆయన ఏది అదృశ్యమైన దాన్ని చూశాడంటే అపోస్తుడైన పౌలు గారికి కలిగిన శ్రమలు, ఇబ్బందులు ఏమాత్రం చూడుకోకుండా దేవుడు దాని వలన కలగబోవు ప్రతిఫలంగా అనుగ్రహించు అత్యధికమైన మహిమను పరలోకమందు ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, మనం కూడా ఈ భూలోకులు కలుగుతున్న శ్రమల్ని, ఇబ్బందులు చూడకూడదు. దాని వలన కలగబోతున్న పరలోకమందు అధికమైన మహిమను, ఘనతను, మెప్పును మనం చూడాలి. ఆత్మీయులుగా ఆ పరసంబంధమైన దాని మీద మనం దృష్టి నిలపాలి. దేవుని ప్రియులారా, రెండో మాటను మనం మోషే గారి గురించి ధ్యానం చేస్తే మోషే గారి గురించి హెబ్రీ పత్రికలో ఇలా వ్రాయబడి ఉన్నది, అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, ఫరో కుమార్తెకు కుమారుడును అని అనిపించుకుంటును ఒప్పుకోక దేవుని ప్రజలతో నిందలు, శ్రమలు అనుభవించాలని ఇష్టపడ్డాడంట. ఎందుకంటే దానికి ప్రతిఫలముగా ప్రభువు తన రాజ్యములో అత్యధికమైన బహుమానం ఇస్తాడని దాని మీద దృష్టి నిలిపాడంట. ప్రియులరా, మోషే గారు అదృశ్యమైన దేవుడు అనుగ్రహించు బహుమానం మీద దృష్టి నిలిపాడు. మనం కూడా ఈ లోకం అశాశ్వతమైనదని, ఈ లోకం నుండి ధనము అంతా ఒకప్పుడు నాశనమైపోతుందని ఎరిగిన వారమై దేవుడు అనుగ్రహించబోవు నిత్యమైన బహుమానం మీదే దృష్టి నిలపాలి. మూడవదిగా హెబ్రీ పత్రికలోనే ఇదే అధ్యాయంలో 11వ అధ్యాయంలో అబ్రహాము గారిని గురించి వ్రాయబడిన మాట, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అబ్రహాం గారు ఆ పునాదులు కలిగిన పట్టణం వైపు చూస్తూ ఈ భూమి మీద యాత్రికులుగాను పరదేశులుగాను ఉన్నారంట. ప్రియులారా, మనం కూడా ఈ భూమి మీద యాత్రికులమును పరదేశములమని ఎరిగిన వారమై మన పౌరసత్వం పరలోకమందు ఉన్నదని ఎరిగి ఆ పరలోకమందున్న దేవుని పట్టణం, అదృశ్యమైన పట్టణం మీద మనం దృష్టి నిలిపి దాన్ని సంపాదించుకున్నట్లుగా ప్రయాసపడాలి. నాలుగోదిగా యోబు గారికి కలిగిన శ్రమలు అన్నీ కాదు. ఆయన నష్టపోయినంత ఒక్క దినములో ఎవడు కూడా నష్టపోలేదని చెప్పుటకు సందేహమేమీ కూడా లేదు. అయితే నష్టపోయిన దానిని చూడట్లేదు, స్నేహితులు భారీ వేసిన నిందలను చూడట్లేదు. ఆయన అంటున్న మాట, ఇదిగో నా శరీరం క్షీణించిపోయి నశించి చీకుపట్టిపోయిన నా మట్టుకు నేనే సజీవుడైన దేవుని, నా విమోచకుణ్ణి, సజీవుని నేను చూస్తాను, కనులారా నేను చూస్తానంటున్నాడు. అంటే అదృశ్యమైన దేవుని చూడాలనే ఆశ యోబు గారికి ఉంది. కాబట్టి ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని ఎదురవుతున్నా వాటిని చూడక మనం కూడా అదృశ్యమైన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మహిమలో చూచినట్లుగా ప్రభు మన కృపతో సహాయం దయచేయునుగాక. ప్రియులరా, అదృశ్యమైన వాటిని గురించి ప్రభు చెప్పాడు కదా, ఆ నిత్యమైన వాటిని చూచినట్లుగా ఈ దినం నుండి మనం ప్రార్థించాలి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం. ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. మేము మా మనోనేత్రములు వెలిగింపబడినవై అదృశ్యమైన మీ రాజ్యం వైపు, బహుమానం వైపు, మీ వైపు, అత్యధికమైన మహిమ వైపు దృష్టి నిలిపి వాటిని పొందుకున్నట్లుగా ప్రయాసపడగలిగిన కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.